హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ రౌండప్. ఈరోజు మనం ఎగ్ పరోటా ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫ్రెండ్స్, ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఎగ్ పరోటా ఎలా తయారు చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ముందుగా ఒక ప్లేట్ తీసుకుని అందులో గోధుమ పిండి, ఉప్పు, నూనె వేసుకుని కలుపుకోవాలి. తరువాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ బాగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుని పిండంతా స్మూత్గా అయ్యే వరకు కలుపుకోవాలి. దానిని ఒక ముద్దలా చేసుకుని ఆ ముద్దని బౌల్లో పెట్టుకుని గాలి తగలకుండా కవర్ చేసుకోవాలి. తరువాత ఒక గిన్నెలో 3 కోడిగుడ్లను కొట్టుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, తురిమి పెట్టుకున్న కొత్తిమీర, క్యారెట్ ముక్కలు, టమాటా ముక్కలు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, చిటికెడు పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఆ తరువాత పావుగంట పాటు పక్కన పెట్టుకున్న చపాతీ ముద్ద బయటకు తీసుకుని చిన్న చిన్న ఉండలుగా చుట్టుకోవాలి. ఆ తరువాత ఉండలను చపాతీలా చేసుకోవాలి. వాటిపై ఆయిల్ రాసుకుని చపాతీ పిండి జల్లి వాటిని ఇలా పొడవుగా లైన్లుగా కట్ చేసుకోవాలి. కట్ చేసిన ముక్కలను రోల్స్గా చుట్టుకోవాలి. ఆ తరువాత వాటిని మళ్ళీ చపాతీలా చేసుకోవాలి. చూసారుగా అవి పరోటా షేప్లో రౌండ్గా ఎలా కనిపిస్తున్నాయో. చివరిగా స్టవ్ మీద పాన్లో కొద్దిగా నూనె వేసుకుని అది వేడైన తరువాత మనం తయారు చేసి పెట్టుకున్న పరోటా వేసుకుని స్టవ్ సిమ్లో పెట్టుకుని కాల్చుకోవాలి. ఇలా క్లాత్తో ఒత్తుకుంటే
పరోటాలు గుల్లగుల్లగా ఉంటాయి. పరోటా రెండు వైపులా వేగిన తరువాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని వేసుకుని బాగా కాల్చుకోవాలి. చూసారుగా, అందరికీ ఎంతో ఇష్టమైన ఎగ్ పరోటా రెడీ అయిపోయింది. దీనిని ఇలా రోల్స్గా చుట్టుకుని లంచ్ బాక్స్లో పెట్టుకుంటే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా వీడియోల కోసం ఫుడ్ రౌండప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.